బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఇప్పుడు నేను చెప్పే వార్త మీకు సంతోషం కలిగిస్తుందో లేదో కానీ మాకు మాత్రం బోలెడంత సంబరంగా ఉంది బాబు. ఏదో అద్భుతం జరిగి సీతమ్మ గారికి పోసిన అమ్మవారు ఉన్నట్టుండి శాంతించారండి. తగ్గుముఖం పట్టేసింది. మీరు అమ్మగారిని కనీసం చూడకపోయినా అమ్మవారు మాత్రం చల్లగా చూశారండి. అనయ్య, ఎక్కడికి వెళ్ళావు? పనుండి వెళ్ళానురా. ఏమైందన్నయ్య? అబ్బే ఏం లేదురా, ఏం లేదు. ఏమైందన్నయ్య? ఏం లేదురా, రా కూర్చో. కాలుకి ఏమైందన్నయ్య? నడవలేకపోతున్నావు? కాలు చూపించు. అబ్బే ఏం కాలేదన్నాను కదా. నువ్వేదో దాస్తున్నావు అన్నయ్య, చూపించు. శంకర్ ఏం లేదురా. లోపలేంటనే? నిజం చెప్పు, ఏం చేసావు? మన ఇంట్లో ఒకదాని తర్వాత ఒక అనర్థాలు వస్తున్నాయి కదా, అవన్నీ తొలగిపోవాలని పక్కూరు జాతరలో నిప్పుల మీద నడిచానురా. నిజం చెప్పన్నయ్య, వదిన కోసం నిప్పుల మీద నడిచావు కదా. చచ్చా, అదేం లేదురా. చూస్తుంటే భార్య కోసమే నిప్పుల మీద నడిచినట్టుంది. అదేంటండి, బావగారిని ఎలా అడుగుతారు? ఆయన అందరి క్షేమం కోరే మనిషి. అందరూ బాగుండాలనే నిప్పుల మీద నడుచుంటారు. అవునా బావగారు? అవునవును. అన్నయ్య, నేను నీకు తోడుగా వస్తానన్నయ్య. వద్దులేరా. దాక్షాయణి, అన్నయ్య ప్రవర్తన ఏంటి వింతగా ఉంది? మనల్ని అందరినీ వదినికి దూరంగా ఉండమని చెప్పి ఆయన వెళ్ళి ఆవిడ కోసం నిప్పుల మీద నడవడం ఏంటి? బావగారికి అక్కంటే ప్రాణం. దూరం పెట్టినంత మాత్రాన ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది చెప్పండి? అక్కకి అమ్మవారు పోసేసరికి భయపడి నిప్పుల మీద నడుచుంటారు. అందులో వింతే ఉందండి.
సీతకి అమ్మవారు పోసేసరికి రామరాజు టక్కున జాలి పడిపోయి మళ్ళీ ప్రేమతో దగ్గరైపోతే కష్టం. అన్న మారితే ఈ శంకర్ గాడు కూడా మారిపోతాడు. అది మాత్రం జరగకూడదు. నాని, సారీ అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, క్షమించు. రే ఏంట్రా ఇది? ఏడోకు, ఊరుకో. నా తప్పును కూడా మన్నించండి బాబు. నీ మనసులో వదిన మీద ఉన్న విలువైన స్థానాన్ని అర్థం చేసుకోలేక నిన్ను చాలా అపార్థం చేసుకున్నావన్నయ్య. వదిన్ని నిర్లక్ష్యం చేస్తున్నావనుకుని నీ గుండె రాయిలా మారిందని ప్రేమపడ్డాను. మొండిగా శ్రావణన్నయ్యని బయటికి పంపావు అని అపోహపడ్డాను. వదిన ఆరోగ్యం పాడైపోయిందని చెప్పినప్పుడు కూడా నువ్వు పట్టించుకోకపోయేసరికి మరీ ఇంత కనికరం లేని మనిషిలా ఎలా అయ్యావా అని నిన్ను తప్పుపట్టాను. కానీ కానీ నీ గుండెల మాటున వదిన మీద ఆకాశమంత ప్రేమ దాగుందని, సముద్రపు అలజడంత బాధని దిగమింగుకొని పైకి మామూలుగా తిరుగుతున్నావని నేను తెలుసుకోలేకపోయావన్నయ్య. మమ్మల్ని క్షమించన్నయ్య, క్షమించు. అమ్మగారిని ఒంటరిని చేశారని మేము మీ గురించి ఆవేదన పడ్డమే తప్ప మీలో ఇంత ఆవేదన ఉందని మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాం.
భార్య మీద ఉన్న ప్రేమ వల్ల. ఏం చెప్తున్నావు మారుతి? అవునన్నయ్య, వదిన పట్ల అన్నయ్య కఠినంగా ఉంటున్నాడని బాధపడ్డాం. అమ్మవారు పోసినా కూడా నిర్లక్ష్యంతో పట్టించుకోవట్లేదని అపోహపడ్డాం. కానీ అన్నయ్యకి వదినంటే ప్రాణమని, ఆ ప్రేమని గుండెల్లోనే దాచుకుని తనలో తనే నలిగిపోయాడని ఇప్పుడే తెలుసుకున్నామన్నయ్య. ఏమైందిరా? అసలు అన్నయ్య ఏం చేశాడు? నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు? వదినకి ఇలా అయ్యింది అని మనం కేవలం బాధపడుతూ కూర్చున్నామంతే. కానీ అన్నయ్య వదినికి పోసిన అమ్మవారు శాంతించాలని పక్క ఊర్లో ఉన్న అమ్మవారి ముందు నిప్పుల మీద నడిచాడు. నాని, ఏంటి నువ్వు చెప్పేది? నిజం వదినా. అన్నయ్య నీకోసం ఏవైనా త్యాగం చేయగలిగే ప్రేమ ఉంది. తన ప్రవర్తన చూసి మేము అపార్థం చేసుకున్నాం వదిన. అవునరా నాని, పెద్దన్నయ్య నేను కూడా అపార్థం చేసుకుని చాలా తప్పు చేశాను రా. చూసావా శ్రావణ్, ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో. ఆయన ఇచ్చిన తీర్పుకి ఆయన కట్టుబడి దూరంగా ఉంటున్నారు తప్పితే నేను ప్రాణం కన్నా ఎక్కువ మీ అన్నయ్యకి. మా ఆయన గుండెల్లో నాకెంత విలువ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకొక్కసారి మీ అన్నయ్యని చూడాలనుంది. వదినా, ఇప్పుడు వద్దు వదినా. ఇందాకే కదా నీకు కొంచెం నయమైంది. గాలికి బయటకు వెళ్ళడం మంచిది కాదు వదినా. లేదు శ్రావణ్, ఒక్కసారి చూస్తాను ప్లీజ్. నాకేం కాదు, ఒక్కసారి ఆయన్ని చూస్తే నా గుండెల్లో ఉన్న భారం అంతా తీసేసినట్టు అవుతుంది. ఒక్కసారి నా కోసం కాదనద్దు ప్లీజ్. సరే వదినా, పద. ఎంచుకుంటే కాలుమవే సృష్టి వారి అలవంచు కాలం. మీకు నా మీద ఎప్పటికీ ప్రేమ తగ్గదండి. మీకు దూరమై నేనెంత వేదన పడుతున్నానో నాకు దూరంగా ఉండి మనసులో మీరు అంతకంటే ఎక్కువ నరకం చూస్తున్నారని నాకు తెలుసు.
సాగే కాలం సిక్కుముళ్ళు తప్పి రంగులీనుతున్న లోకమంట నాటకమే తెలియకనే సాగే కథను నీవు అమ్మ సీత, నీకు పూర్తిగా తగ్గిపోయినట్టే. కంచికి నీ కదలేదు నీ సేతల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా రేపే తేనాలని నువ్వెదురు నాని, మారుతి, రే నాని, వదినకి పూర్తిగా తగ్గిపోయిందంట. ఇప్పుడే రుక్మిణి పిన్ని చెప్పింది. అమ్మగారు, ఏంటండి ఆ గేట్ వైపు చూస్తున్నారు? మీ అయ్యగారు ఉదయం అనగా బయటికెళ్లారు, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. వస్తే ఒకసారి పలకరిద్దామని చూస్తున్నాను.